మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీ నగర్ సర్కిల్ కార్యాలయంలో ఫాగింగ్ ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చైర్మన్ కాసుల బాలరాజ్. ఎల్బీ నగర్, సరూర్ నగర్ సర్కిళ్లలో తొలి దశలో అమలు చేస్తామని చెప్పారు. 6 గంటలకు పైగా నిరంతరం పనిచేస్తాయన్నారు. 6 నెలల్లో దోమల నిర్మూలన చేస్తామన్నారు అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఎలక్ట్రిక్ వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 74 వార్డులు ఉన్నటువంటి కార్పొరేషన్లో వార్డుకు ఒకటి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మొదట విడతగా 10 ఫాగింగ్ మిషన్స్ విత్ వెహికల్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే మామూలుగా జరిగేటువంటి ఫాగింగ్ కంటే కూడా ఇది మోర్ ఎఫెక్టివ్గా జర్మన్ టెక్నాలజీతో కూడినటువంటి మోడర్న్ మిషన్స్ ఇవి కంటిన్యూస్గా 5 అవర్స్ ఆపరేట్ చేయగలుగుతాయి. 150 కిలోమీటర్స్ వరకు ఇది జర్నీ చేసి కవరేజ్ కూడా చేయటం జరుగుతుంది. మోర్ ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన ఈ మిషన్స్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఆపరేట్ చేయడానికి మా దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి ఎంటమాలజీలో ఉన్నటువంటి డ్రైవర్లందరికీ కూడా 2 రోజులు శిక్షణ కూడా ఇవ్వటం జరిగింది. మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ చేతులు వీళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇది ఎఫెక్టివ్గా పనిచేసి మరింతగా దోమల నియంత్రణలో